దానివల్ల ఇప్పుడు అంత బస్సులు ఫ్రీ ఉన్నాయి. ఇంకోటి ఇది బైకులకు ఓలో రాబిడే ఇచ్చారు. దానివల్ల ఇంకా చాలా దెబ్బ పడ్డది మాకు. చాలా దెబ్బ పడ్డది. అంతకుముందు ఎంత సంపాదించేది, ఇప్పుడు ఎంత? అంతకు ముందులో ఇంకా కిరాయి పోని అంత పోని 500 600 మంచిగా మిల్లుతున్నాయి. 1000 రూపాయల కాడికి మిల్లిన రోజు. ఇప్పుడైతే ఏం లేదు. అదే ఇంత కంఫర్ట్ ఉంటుందా మరి? ఎలక్ట్రిక్ ఆటో తీసుకుంటే నడుతుందా? నడిపిన వాళ్ళకి తెలుస్తాను, మాకు తెలియదు. మేము ఎప్పుడు నడపలే బండి, ఎప్పుడు నడపలే. అది ఇంకోటి బ్యాటరీతో నడుస్తుంట. బ్యాటరీ ఎంత 1,80,000 1,20,000 ఉంది అంటారు. ఆ బ్యాటరీ పోతే బ్యాటరీ వేసుకోవాలి. మొత్తం మెయిన్ పాయింట్ అది బ్యాటరీతోనే నడుస్తుంది. ఇబ్బంది. ఇప్పుడు ఇంకోటి సొంత ఇండ్లు ఉన్న వాళ్ళకైతే సరిపోతుంది. ఇప్పుడు మేము కిరాయికి ఉంటాం. కిరాయి ఇంటి కాడ పోయి ఛార్జింగ్ బండి పెట్టుకోవాలంటే ఎట్లా పెట్టుకుంటాం? పెట్టుకోనికి ఇబ్బందే కదా. వాళ్ళు ఓనర్ వాళ్ళు ఒప్పుకుంటారు, 1 రోజు 2 రోజులు చూస్తారు, ఇల్లు ఖాళీ అంటారు. మళ్ళీ ఇల్లు ఖాళీ చేయాలి, వేరే ఇల్లు చూసుకోవాలి. ఇల్లు కిరాయిలు ఏం తక్కువ లేవు, మస్తు రేట్లు ఉన్నాయి కిరాయిలు. మ్యాక్స్ ఈ కిరాయిలకు ఉండేటోళ్ళు ఎక్కువ ఉంటారు. కిరాయిలకే చాలా మంది ఉన్నారు. మొత్తానికి అది పరిస్థితి అయితే ఉంది. కానీ ఆయన చేసేది చెయ్యాలి. 12,000 సంగతి ఏందా? 12,000 12,000 గురించి మనకేం తెలియదు. 12,000 ఇస్తా అన్నాడు కదా మీకు. మాకు ఏది లేదు, 12,000 లేదు, యాదించకం లేదు. ఆయన మీ ఆటోలు మరి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, ఓట్లు వేస్తారా మీ ఆటోలు కాంగ్రెస్? మళ్ళీ ఇంకెవరే సార్ అంత ఇట్లా ఆగం చేసినాక ఎవరే